కడ్డీలది. గ్రిల్ రోస్ట్కి వెళ్తారు మేడం సింపుల్ గా. నాకు రోస్ట్ కావాలి అంటే గ్రిల్ ఆప్షన్ యూజ్ చేయాలి మీరు. ప్రెస్ చేయండి, గ్రిల్ అని వచ్చింది. 10 నిమిషాలు. స్టార్ట్ బటన్ కొట్టు కింద స్టార్ట్ అంటే ఇది మేడం, ఇక్కడ ఉంది చూడండి స్టార్ట్. ఈ పక్కది స్టాప్, ఆ పక్కది స్టార్ట్. బెండకాయ ఫ్రై చేయాలి అంటే సేమ్ అంతే. రోస్ట్ చేయాలి అంటే మసాలా అంతా తగిలిచ్చేసేసి దీనిపైన పెట్టడం. దీనిపైన పెట్టేసి ఇక్కడ గ్రిల్ బటన్ని ప్రెస్ చేసి 10 నిమిషాలు ఇచ్చి స్టార్ట్ అంతే. ఇప్పుడు ఇది చేయాలి. ఇది వచ్చి కేక్ టైం మాదిరే. దాని మీద రాసింటాడా అన్న కింద అవడం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాడు. ఇదంతా ప్రెస్ చేయండి మేడం. ఇది కన్వెన్షన్ బేకింగ్ ప్రెస్ చేయండి. కన్వెన్షన్ అంటే ఇక్కడ ప్లస్ బటన్ని ప్రెస్ చేయండి. 200 రావాలా. ఇంకోసారి స్టార్ట్ బటన్ని 2 సార్లు. ప్రీహీట్. ఇది అయిపోయిన తర్వాత ఇవి మీకు ఎన్ని అవసరమో అన్ని లోపల గ్లాస్ పైన వేసేసేయడం. వేసి 20 నిమిషాలు ఇచ్చి స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కొద్దిసేపు వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టడం. దీంట్లో వేసామా సార్? దీంట్లో వేసాయి కాదు, ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టింటారు కదా. వెడల్పుగా ఉంటే చాలు 20 నిమిషాలు సార్. కొంచెం నీళ్ళంతా వచ్చేది. వేడే అంతే. మీరు రోజు వాడుతూ ఉండండి మేడం. కనీసము నీళ్ళన్నా వేడి చేస్తూ ఉండండి. కాఫీ కానీ నీళ్ళు కానీ అట్లా అలవాటు అవుతుంది. మీరు ఎప్పుడో ఒకసారి వచ్చారనుకోండి, ఏ బటన్ నొక్కాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు వాడినట్టుగా రోజు వాడండి. అందుకే మీ చేతులతో మీరు చేస్తే మీకు నంబర్లు గుర్తుంటాయి. నేను ఫలానా రోస్ట్ బటన్ కి ఈ బటన్ ని ప్రెస్ చేసినాను అనేది గుర్తుంటది. గుర్తుంటది. గ్రిల్ ఇది, గ్రిల్ బటన్ ఇది వచ్చి నిమిషాలు పెట్టేది. ఇవి 3, ఇది సెకండ్లు, ఇది నిమిషాలు, ఇది 10 నిమిషాల పైన. 10 నిమిషాల పైన ఇది స్టార్ట్ పెట్టేది అంతే. తర్వాత ఇది స్టాప్ చేసేది. ఇది దీన్ని ఏమంటారు అబ్బాయి? కన్వెన్షన్ సార్. బేకింగ్ ఇప్పుడు మనం చేసిండేది చేస్తూ ఉండేది. బేకింగ్ చేయాలంటే అది పెట్టాలా? ఓహో. కన్వెన్షన్ బటన్ హీట్ అంటే సిస్టమ్ అంతా హీట్ అవుతుంది. లోపల హీట్ అవ్వాలి. మనకు ఎంత అవసరమో అంత హీట్ కావాలి. దీని లోపల ఎంత కావాలా? మనం ఇక్కడ ఎంత పెట్టుకుంటే అంత. 180 కావాలంటే 180. ఇప్పుడు దీనికి మనము 200 ఇచ్చినాము. దీంట్లో 200 ఇమ్మన్నాడా? ఎయిర్ ఫ్రై మెథడ్ లో మనకి ఇక్కడ ఫ్రోజన్ లో 200 degrees ప్రీహీట్ సిస్టమ్ ఇచ్చాడు. ప్రీహీట్ ఆఫ్ ద ఎయిర్ ఫ్రీ టు 200 degrees. ఇక్కడ ఇచ్చేసేసి ప్రీహీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. 12 లేదా 15 నిమిషాలు పెట్టేసేసుకోవడం. అప్రాక్సిమేట్ టైమింగ్ అంతే. అంటే మనం పెట్టిన క్వాంటిటీకి అప్రాక్సిమేట్ టైమింగ్ ఇవ్వడం. 20 నిమిషాలన్నా కావచ్చు, అర్ధ గంటన్నా కావచ్చు, అది ఇంతన్నా కావచ్చు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు చెప్తా అంటే నేను చూసుకుంటే ఇట్లా అయిపోతాను. ఇది పడుతుందా? 180 అని పడితే 200 సార్. 200 పడుతుందా? ఇంతకు ముందు 180 ఇచ్చాము. ఇప్పుడు దాంట్లో ఇచ్చినట్టుగా 200 పెట్టాము. 200 వచ్చిన తర్వాత ఇవన్నీ డిగ్రీస్ యాడ్ ఇచ్చేది అదే కన్వెక్షన్ అనా? ఇదే కన్వెక్షన్, అదే డిగ్రీ. అదే ఎంత 10 పెంచుకుంటూ పోవచ్చా ఎట్లా? మీరు ప్రెస్ చేస్తే 180 వస్తుంది. అయినాక మళ్ళీ దాన్ని ఇక్కడ లెస్ మోర్ ఉంది కదా, ఈ మోర్ బటన్ ప్రెస్ చేస్తే 190, 200, 220 మాక్సిమం. ఆ పక్క తగ్గేది, ఆ పక్క తగ్గేదే, ఆ పక్కది మైనసా? తక్కువ సార్, 40 సార్. అదే 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 తగ్గించేది పెంచేది. 40 నుంచి 220 డిగ్రీలు ఎంతన్నా పెట్టుకోవచ్చు. 40 నుంచి మొదలేసుకొని 220 డిగ్రీల వరకు. సో హెచ్చు తగ్గులు ఎంతన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకే. ఫస్ట్ అది నొక్కచ్చు కదా 40 కావాలనుకుంటే. ఇది ప్రెస్ చేసిన తర్వాత ఈ మైనస్ బటన్ని ప్రెస్ చేసుకుంటూ పోతే 170, 160, 150 తగ్గుతూ లాస్ట్ 40కి వస్తుంది. 10 డిగ్రీలు తగ్గుతా వస్తుంది. ఓకే. ఇది ఈ సన్న స్టాండ్ ఏంటి? సన్న స్టాండ్ ఏ దానికి వాడేది?
పెట్టాలా ఇంకా అవి దేనికైనా వాడచ్చు. అది పెట్టేదా? సన్న స్టాండ్ పెట్టి ఇప్పుడు ఇదో ఇది వేసాం కదా, అదేందబ్బా? పౌడర్ పౌడర్ దాంట్లో ఉంది. దాంట్లో పౌడర్ లేదు, దాంట్లో ఇంకో దాంట్లో ఉంటుంది, రెండు ఉంటాయి. చక్కెర ఉంది రాడు, అక్కడ ఉంది చేప, ఎర్రది చేప కత్తిరి లేదా మేడం? కత్తెరలో బయట ఆడ ఉంది. కత్తెర ఇచ్చేస్తాను చేయి చేయి అట్లా పట్టుకో. వచ్చే వచ్చే ఆయన చూసుకుంటా అంటారు. రాచేసి వచ్చా. అవి తీసి పక్కన ఇవి పెట్టకూడదు మేడం. అవి ఇవి ఇంకేతనా దీని మీద ఎలా ఏతనా దొబ్బేయండి మేడం. అట్లా పెట్టండి. అది గిల్లుది పెట్టద్దా? అది వద్దా? అది గ్రిల్ సార్, అది ఓ, ఇది బేకింగ్ సార్. ఆ. ఉండండి. తొక్కేస్తాను. ఇంకా రా మేడం, ఇప్పుడు ఇప్పుడు 12 నిమిషాలు పెట్టాం. లేదు, 20 నిమిషాలు పెట్టాం. అప్రాక్సిమేట్ 20 నిమిషాలు ఇచ్చి స్టార్ట్ 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 బటన్ వస్తుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండడం అంతే సార్. లేదు చూపిస్తున్నారు వాళ్ళన్నీ. పాలు గిన్నెలోకి పోసుకుంటా, కాపీ చేయిస్తాడు. అయ్యో చేద్దాం. దాంట్లో కాపీ చేసినాక గిన్నెలోకి పోయి మాకు కొత్తగా కాఫీనా ఇది చూపిడంట. అదేంటంటే ఎయిర్ ఫ్రైయర్ ఏళ్ళు పడేది. గిన్నెలో పోయి కానీ మ్యాంగో పోసినట్టు మ్యాంగో కాదు, అవి వడియాలు వేయించింది. ఇగో ఆంటీ వడియాలు వేయించింది. వడియాలు వేయించినాడు చూడు. ఊరేంచినారా ఆంటీ ఇప్పుడు ఆయన ఆయిల్లెస్ చెకప్ ఆయిల్లెస్ ఆంటీ. పట్టుకుంటా. నీళ్ళు పైన ఉండే చూడు. అదే